హలో హలో అందరికి ఎలా ఉన్నారు? దేశీ జుగాడ్ అంటే మామూలు విషయం కాదు. మనోళ్ళ దగ్గర ప్రాబ్లం ఎంత పెద్దదైనా పర్లేదు, సొల్యూషన్ మాత్రం ప్రపంచంలో ఎవ్వరూ ఊహించని లెవెల్లో ఉంటుంది. ఈ రోజు కూడా అలాంటి పీక్స్ లెవెల్ పనులు, దిమాగ్ తిరిగిపోయే ఇన్వెన్షన్స్ చూశాక రేయ్ వీళ్ళది బుర్రా లేక ఐడియాల బీరువానా అనిపించే వీడియోలు తీసుకొచ్చాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇల్లు కట్టాక ప్రతి ఓనర్ ఒకటే అనుకుంటాడు, అమ్మయ్య ఇంకో 40-50 సంవత్సరాలు టెన్షన్ లేదు అని. కానీ ఈ ఓనర్ మాత్రం అలా అనుకునే ఛాన్సే లేదు. ఇల్లు ఇంకా పూర్తిగా కట్టక ముందే లీకేజ్ వెల్కమ్ బోర్డు పెట్టేసింది. వాన కూడా ఇంకా ప్రాపర్ గా పడలేదు, గోడలు మాత్రం మా వల్ల కాదు బాబు అంటూ కన్నీళ్లు గారుస్తున్నాయి. ఇది కొత్త ఇల్లా లేక 30 ఏళ్ల గవర్నమెంట్ హాస్టలా? టైల్స్ బాగా వేస్తాడంటే పనిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ టైల్ మాస్టర్ పరిస్థితి చూడండి, బీపీ మిషన్ కూడా ఎర్రర్ చూపించే పరిస్థితి. ఎందో నూనెలో అప్పడాలు వేసినట్టే అత్తన్నాడు. టైల్స్ అలైన్మెంట్ చూసి ఇంటి ఓనర్ అనుకుంటాడు, నేను ఇల్లు కట్టించానా లేక మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ కట్టించానా? ఇప్పుడు ఈ కళాకారుల ఇంటెలిజెన్స్ చూడండి. టైల్స్ సరిగ్గా సెట్ అవ్వట్లేదంటే ఎవడైనా టైల్స్ కట్ చేస్తాడు, అవునా? కానీ వీళ్ళు పిల్లర్ ని కట్ చేసేసారు. ఇది సొల్యూషన్ రా లేక కూల్చే మిషనా? రేపు అటు ఇటు అయ్యి ఇల్లు మొత్తం పడిపోయినా టైల్స్ మాత్రం పర్ఫెక్ట్ అలైన్మెంట్ తో ఉన్నాయి సార్ అంటాడు. పనోడుతనం. ఇప్పుడు మాస్టర్ పీస్ చూస్తారు, మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు స్టేర్ కేస్ మీద మనుషులు ఎక్కడం చూశారు, కానీ ఒక స్టేర్ మీద ఇంకో స్టేర్ ఎక్కడం ఎప్పుడైనా చూసారా? మేస్త్రికి సిమెంట్ ఎక్కువైందా లేక టైం ఎక్కువైందా? ఏందిరా ఇది? ఇప్పుడు ఈ ఇంటిని చూడండి, స్విచ్ బోర్డ్ ఒక రూమ్ లో ఉంది, లైట్ వెలిగేది మాత్రం పక్క రూమ్ లో. ఇది స్విచ్ బోర్డా లేక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్? కరెంటు బిల్లు కంటే మనిషి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయ్యే పనోడుతనం ఇది. టూల్ లేకపోతే టూల్ తెచ్చుకోవాలి, కానీ స్టూల్ ని టూల్ గా మార్చడం ఏందిరా? ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అసలు ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెట్టరు, సొల్యూషన్ కి కొత్త ప్రాబ్లం కనిపెడతారు అని. ఇప్పుడు మన సర్పంచ్ గారి డెవలప్మెంట్ ప్లాన్ చూద్దాం. బడ్జెట్ తక్కువ వచ్చిందంట, మామూలు వాళ్ళైతే కొంచెం చిన్న రోడ్డు వేస్తారు, కానీ మన సర్పంచ్ విజన్ వేరు, బైక్ వెళ్లేంత రోడ్డు మాత్రం వేసాడు. అందుకే అంటారు ఇండియాని జుగాడ్ విషయంలో బీట్ చేయడం ఇంపాసిబుల్. ఇప్పుడు ఇది చూడండి, జుట్టు నల్లగా చేసుకోవడానికి జనం డై వాడతారు, లేదంటే కలర్ వేస్తారు. కానీ ఈ మహానుభావులు చేస్తుంది చూస్తే హెయిర్ స్టైలిష్ కూడా కెరీర్ చేంజ్ చేసుకుంటాడు. జుట్టుకి కలర్ వేస్తున్నారా లేక కాంపౌండ్ కి పెయింట్ కొడుతున్నారా? ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే జుట్టు కాదు తల మొత్తం బ్లాక్ బోర్డ్ అయిపోద్ది. కొంతమంది బ్రెయిన్ ని 10% మాత్రమే యూజ్ చేస్తారు, కానీ ఈ బ్యాచ్ మాత్రం 100% యూజ్ చేయడం కాదు, ఓవర్ క్లాకింగ్ చేశారు. ఇలాంటి ఐడియాస్ మనిషికి వస్తాయంటే అది టాలెంట్ అనాలా లేక కరెంట్ షాక్ అనాలా? పడుకున్నా అంతే, పని మాత్రం ఆపలా. బేభత్సం. అదేందిరా అది? ఒక్కసారి చూస్తే మన కళ్ళని మనమే నమ్మలేం, రెండోసారి చూస్తే వీళ్ళ ఇంట్లో డెసిషన్స్ తీసేది మనుషులేనా లేక ఏ అయినా అనిపిస్తుంది. ఇది అసలు ఇంజనీరింగ్ మార్వెల్. 4 అడుగుల స్థలం, అవును కేవలం 4 feet. మనం అయితే అక్కడ బైక్ కూడా సరిగ్గా పార్క్ చేయలేం. అయితే మేస్త్రి బాబు 3 అంతస్తులు ఇల్లు కట్టేశాడు. ఇది ఇల్లా లేక పబ్జి టవరా? పైకి వెళ్ళడానికి చిన్న గ్యాలరీ, చిన్న మెట్లు, చిన్న డోర్, అన్ని మినీ వర్షన్. ఒక లావు మనిషి వెళ్ళాలంటే ముందు డైట్ చేసి రావాలి. ఇప్పుడు లూడో సీన్. లూడో ఆడాలంటే డైస్ కావాలి కదా, కానీ వీళ్ళ దగ్గర డైస్ లేదు. అంటే గేమ్ ఆగిపోతుందా? నాన్న మనోళ్ళ దగ్గర అస్సలు కాదు. డైస్ లేకపోతే ఒక ఫ్రెండ్ ని డైస్ గా మార్చేశారు. మనిషిని డైస్ గా వాడడం నేను ఇదే మొదటిసారి చూస్తున్నా. వీళ్ళ క్రియేటివిటీకి గూగుల్ కూడా సెర్చ్ రిజల్ట్ ఇవ్వలేక చేతులు ఎత్తేసుద్ది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడ. రాత్రి పడుకుంటే దోమలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాయి. మామూలు మనిషి అయితే మస్కిటో బ్యాట్ కొనుక్కుంటాడు, లేదంటే కాయిల్ వెలిగిస్తాడు. కానీ ఈ మహానుభావుడు చూడండి, దోమలు కూడా అన్నా మేము ఇంకో ఇల్లు చూసుకుంటాం అని పారిపోయే రేంజ్. ఇప్పుడు 2 types ఆఫ్ వర్కర్స్ ఉంటారన్నమాట. ఒక కేటగిరీ సీరియస్, పని అంటే ప్రాణం పెట్టేవాళ్ళు. మరో కేటగిరీ పని కంటే ఫన్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇదిగో ఈ బ్యాచ్. సెకండ్ కేటగిరీకి బ్రాండ్ అంబాసిడర్స్, పని చేస్తూనే ఎంటర్టైన్మెంట్. నీ దొంపదగా. కానీ ఇప్పుడు హెల్మెట్ స్టోరీ కాదు, హెల్మెట్ పర్పస్ నే మార్చేసిన స్టోరీ. హెల్మెట్ ఏమో తప్పనిసరి, మరి వీళ్ళ దగ్గర ఏమో హెల్మెట్ లేదు. ఇది హెల్మెట్టా లేక కిచెన్ సెట్టా? పెట్రోల్ పంపు వాళ్ళు కూడా ఇలాంటి కస్టమర్ ని మా కెరీర్ లో చూడలేదు.
నిజంగా చెప్పాలంటే గైస్, మన దేశంలో ఇంజనీర్స్ కొరత లేదు, కానీ ఇలాంటి జుగాడ్ ఇంజనీర్స్ మాత్రం లిమిటెడ్. ఒక్క విషయం మాత్రం చెప్పాలి, ఇలాంటి వీడియోస్ లేకపోతే మనకు ఇంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది కాదు, అవునా? అన్నట్టు ఇప్పటి వరకు వీడియో చూసి నవ్వుకుంటూ వస్తున్నారు కదా, ఇప్పుడు మీ అటెండెన్స్ వేసే టైం వచ్చేసింది. ఈ వీడియోలో అసలు అత్యంత జుగాడ్ ఏది కామెంట్ లో చెప్పండి. మరి సైలెంట్ వ్యూవర్ అయితే కాదు అని ప్రూఫ్ ఇవ్వాలంటే ఒక లైక్ కొట్టేయండి. లైక్ కొట్టడానికి డబ్బులు అడగరు, కానీ కొట్టకపోతే రేపు మీ ఇంటికి ఇలాంటి మేస్త్రినే పంపిస్తాం, జాగ్రత్త. అందరూ ట్రెడ్మిల్ చూసే ఉంటారు కదా, జిమ్ లో రన్నింగ్ చేయడానికి వాడేది. కానీ జిమ్ కి వెళ్ళాలంటే మెంబర్షిప్ కావాలి, మనీ కావాలి. మనోడికి అవి రెండు లేవు, అందుకే నేను ఒక ట్రెడ్మిల్ తయారు చేసుకుంటా. వామ్మో, ఊరో. ఇది చూస్తే జిమ్ ఓనర్స్ కి బీపీ రావడం ఖాయం. ఏమంటారు? ఇప్పుడు అసలు విండో మాస్టర్ పీస్ చూడండి. వాల్ కి విండోకి మధ్యలో ట్యాప్ అడ్డం వచ్చింది, కోసి పారేసాడు. మామూలు వాళ్ళు ట్యాప్ షిఫ్ట్ చేస్తారు, కానీ ఈ అన్నయ్య లాజిక్ వేరు. ట్యాప్ ఎందుకు షిఫ్ట్ చేయాలి, విండోనే కట్ చేద్దాం. విండోకి సర్జరీ చేశాడు, అదిరిపోయింది బాస్. సరే విండో వరకు ఓకే అనుకుందాం, కానీ ఇక్కడ ఇంకో సైంటిస్ట్ అంతకు మించి అడ్డొస్తే ఆలోచించి అడిగేయాలి గాని ఇలా కోసుకుంటూ పోవడమేనారా? ఇది డోరా లేక డెమో వర్షనా? ఇప్పుడు ఫ్యాన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫ్యాన్ ని ఎందుకు వాడతాం? గాలి కోసం, అదే కదా. కానీ మన దేశీ పనుమంతులకు ఫ్యాన్ అంటే మల్టీపర్పస్ మిషన్. ఈ అన్నయ్య ఫ్యాన్ తో లైట్ ఫిక్స్ చేశాడు. అది చూసి ఇంకో అన్నయ్య అది ఏమాత్రం కాదు అని ఫ్యాన్ తోనే పొలానికి నీళ్లు కూడా పెడుతున్నాడు. ఓరి నాయనో, వీళ్ళు మామూలు కాదయ్యా. ఒక్కోసారి అనిపిస్తుంది మన దేశంలో నోబెల్ ప్రైజ్ కన్నా జుగాడ్ ప్రైజ్ పెడితే వీళ్ళే ఫస్ట్ విన్నర్స్. కొన్ని వీడియోస్ చూస్తుంటే మనకే కన్ఫ్యూజన్ వస్తుంది, వాళ్ళు సీరియస్ గా చేస్తున్నారా లేక మనల్ని ఏడిపించడానికి చేస్తున్నారా? ఇప్పుడు ఈ వర్కర్ ని చూడండి, ఎండ వాన ఏవైనా ఉండొచ్చు, పని కంప్లీట్ అయ్యేదాకా నేను ఆగను. అసలు కొంతమందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఇంట్లో లగ్జరీ టాయిలెట్ ఉంటుంది, వెస్ట్రన్ సీట్ ఉంటుంది, అయినా బయటికే వెళ్ళాలి. ఎందుకంటే అది వాళ్ళ చైల్డ్హుడ్ ఎమోషన్. కానీ ఈ ఊరి వాళ్ళు నెక్స్ట్ లెవెల్, బయటికే వెళ్ళాలి కదా అని ఒక్కరికి కాదు మొత్తం ఊరికే టాయిలెట్ సీట్ పెట్టేశారు. ఇది ఎలా ఉందంటే పబ్లిక్ టాయిలెట్ కాదురా, పబ్లిక్ ఎమోషన్ అన్నట్టు. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ నేచర్ కాల్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇద్దరు వర్కర్స్ ని చూడండి, పైప్ కటింగ్ చేయాలి, కానీ ప్లగ్ పాయింట్ చాలా దూరంలో ఉంది. మామూలు వాళ్ళైతే ఎక్స్టెన్షన్ బోర్డు తెస్తారు, కానీ వీళ్ళు ఎక్స్టెన్షన్ బోర్డు ఎందుకు, మనమే ఎక్స్టెన్షన్ అయిపోదాం. రే ఏం చేస్తున్నారా, ఇంకా పని అయినట్టే. ఇప్పుడు లాక్డౌన్ బ్యాచ్ ఇంజనీర్స్ ని కలుద్దాం. రోజంతా కష్టపడి ఒక గోడ కట్టారు, అమ్మా అయింది అని రిలాక్స్ అయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? గోడ వాళ్ళను వదిలేసి నేరుగా నేలతో ఫ్రెండ్షిప్ చేసింది. అందరూ ఇలాగే ఉండరు, కొంతమంది నిజంగా జుగాడ్ కింగ్స్. ఈ అన్నయ్యను చూడండి, పైన డ్రిల్ చేయాలి, మామూలుగా అయితే హైట్ తీసుకుని చేస్తారు, కానీ ఈ సైంటిస్ట్ ఉన్న చోటు నుండి కదలకుండా చేస్తున్నాడు. ఇప్పుడు ఇది డ్రిల్ మెషిన్ కాదు, స్నైపర్ రైఫిల్. ఇలాంటి ఐడియాస్ ఎగ్జామ్ హాల్లో వచ్చుంటే గోల్డ్ మెడల్ వచ్చేది. ఇప్పుడు మాత్రం మన వీడియోస్ లో వైరల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మాస్ టెక్నిక్ చూడండి, పైకి సిమెంట్ ఎక్కించాలి, మామూలు వాళ్ళు బకెట్ పట్టుకుని మెట్లు ఎక్కుతారు, కానీ ఈసారి చిన్న టెక్నిక్ తో నుంచున్న చోటు నుండి కదలకుండా హాయిగా పైకి పంపేస్తున్నాడు. చూస్తుంటే అనిపిస్తుంది ఇది కన్స్ట్రక్షన్ సైటా లేక అమెజాన్ డెలివరీ సిస్టమా అని. ఇప్పటి వరకు మనం చాలా రకాల టాయిలెట్ సీట్స్ చూసుంటాం, వెస్ట్రన్, ఇండియన్, ఆటోమేటిక్, స్మార్ట్ టాయిలెట్. కానీ ఈ మోడల్ మాత్రం ప్రపంచంలో ఒక్కటే పీస్. ఇది టాయిలెట్ సీటా లేక జిమ్ సెట్ అయిపోయారా? మేస్త్రి అన్నయ్య అనుకున్నాడేమో, ఎంతకాలం కూర్చుని పని చేస్తారు, కాస్త నిలబడి కూడా చేయండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేర్ కేస్ చూడండి, మెట్లు ఎక్కడం అంటే ఒక్కో మెట్టు ఒక్కో అడుగు, కానీ ఇక్కడ స్టేర్ కేస్ కాదు, హై జంప్ కాంపిటీషన్. రే ఒక్కసారి బ్యాలెన్స్ తప్పితే పై ఫ్లోర్ కాదు, పైన దేవుళ్ళ దగ్గరికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఖతం. పెట్రోల్ రేట్స్ చూసాక ప్రతి మిడిల్ క్లాస్ మనిషికి ఒకే కల, పెట్రోల్ అవసరం లేని వెహికల్ ఉంటే బాగుండు, అయితే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి అంటారా? మనకు అది కూడా అవసరం లేదు అంటున్నాడు ఇక్కడ ఈ చర్చ. ఈయన కాదు, ఇక్కడ చూడండి, ఈ కారుకి పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, కరెంటు కూడా అవసరం లేదు, మరి ఎలా నడుస్తుంది అంటే నడవట్లా, నడిపిస్తున్నాడు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఎండ మండిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి, దాన్ని కవర్ చేయడానికి చిన్నపాటి వాళ్ళు చిన్న
చిన్నగా ఏదో చేస్తుంటే ఈ బడా మేస్త్రి చూడండి పని చేసే చోటే ఫ్యాన్ కట్టేసుకుని హాయిగా పని చేస్తున్నాడు. ఇప్పుడు బ్యాంగర్ సీన్. మీరు ఇల్లు కట్టించుకోవాలి అనుకోండి, మంచి ఇంజనీర్ దొరకాలి, లేకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఓనర్ వచ్చి అన్నా ఇదేంటి అంటే మేస్త్రి క్లాసిక్ డైలాగ్, సార్ చిన్న మిస్టేక్ అయింది. రే చిన్నదా? ఇది చూశాక గూగుల్ మ్యాప్స్ కూడా రూట్ చేంజ్ చేసుకుంటుంది. ఎస్పెషల్లీ మన వీడియోస్ లో కనిపించే వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైనా వస్తువు పాడైతే కొత్తది కొనరు, అలా అని రిపేర్ కూడా చేయరు, దాన్ని ఎలా అయినా బ్రతికించాలనే పట్టుదల. ఇక్కడ చూడండి, వీళ్ళ ఫ్రిడ్జ్ లాక్ పాడైంది, ఏమంటే క్లోజ్ చేసినా ఓపెన్ అయిపోతుంది. మామూలు మనిషి అయితే రిపేర్ చేయించుకుంటాడు, కానీ వీళ్ళు లాక్ పాడైందా పర్లేదు. వేసవి వచ్చిందంటే ఒక్క ఫ్యాన్ కోసం ఇంట్లో వరల్డ్ వార్ మొదలవుతుంది. ఎవరికి గాలి తగలాలి, ఎవరికి చెమట పట్టాలి అన్నదే అసలు క్వశ్చన్. కానీ ఈ అన్నయ్య బ్రెయిన్ చూడండి, ఒక్క ఫ్యాన్ తో ఇద్దరికి గాలి తగిలేలా ఫుల్ జుగాడు చేశాడు. పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, ఏ పని చేసినా మళ్ళీ చేయాల్సిన అవసరం రాకుండా చేయాలి. కానీ ఈ సత్తిగాడు దాన్ని కాస్త ఎక్కువ సీరియస్ గా తీసుకున్నాడు. పెద్ద ట్రాక్ వేసాడు, పనోడుతనం పీక్స్. ఇలాంటి వాళ్ళకి 5 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా తక్కువే అనిపించే పనోడుతనాన్ని ఇక్కడ చూడండి. గోడ ఎత్తుకు సరిపోయే ఇచ్చిన లేదు, మరి ఏం చేశాడు? 3 పలకలు పెట్టి ఎత్తు పెంచేశాడు. ఏమన్నా బుర్రా అది, సూపర్. నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న టాలెంట్ కి లిమిట్ అనేదే లేదు. ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారా మన దగ్గర అని చెప్పడానికి ఇలాంటి వీడియోలే ప్రూఫ్. కొన్నిసార్లు అనిపిస్తుంది గూగుల్ కూడా వీళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుల్ మీల్స్ కామెడీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో పీక్స్ లెవెల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.